అప్పర్ ట్రెండ్ లైన్ ఎలా ఉంటది అంటే మార్కెట్ లో ఒక హై వెళ్ళి మార్కెట్ ఆ హై దగ్గరికి వెళ్ళి ఫాల్ అయ్యి మార్కెట్ సెకండ్ హై అనేది ఇవ్వాలి. సో దీన్ని మనం ఏమంటామంటే హయ్యర్ హై హయ్యర్ లో అంటాం దీన్ని. ఓకే, హయ్యర్ హై అండ్ హయ్యర్ లో అని అంటాం. ఓకే, అండ్ ఈ హయ్యర్ హైకి హయ్యర్ లో అనేది టచ్ కాకూడదు. ఇలా టచ్ అయింది అంటే అది బ్రేక్ డౌన్. ఓకే, టచ్ కాకూడదు. హయ్యర్ లో అంటే హయ్యర్ లోనే ఫామ్ చేయాలి. దీని పక్కన కూడా క్యాండిల్స్ మార్కెట్ లో ఉండవద్దు. ఇది నేను మార్కెట్ లో ఇప్పుడు బ్యాక్ టెస్ట్ లో మీకు చూపిస్తాను. ఓకే, సెకండ్ వచ్చేసి మనము క్యాండిల్స్ ఫార్మేషన్ ఎలా ఉంటది. క్యాండిల్స్ ఫార్మేషన్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు రెడ్ ఉంటది. సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ ఉంటది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి రెడ్ ఉంటది. ఓకే, అండ్ విక్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి విక్ అనేది కూడా నేను డ్రా చేస్తున్నాను. రైట్, ఇలా మార్కెట్ లో ఈ క్యాండిల్స్ అనేది ఇక్కడ పక్కన ఇలా ఉండకూడదు. ఓకేనా, ఇట్లా కింద ఉండాలి. దీని పక్కన టచ్ కాకూడదు. ఇది వచ్చేసి ఒక హయ్యర్ హై పాయింట్, దాని తర్వాత ఇది హయ్యర్ లో పాయింట్. ఓకే, హయ్యర్ హై పాయింట్ హయ్యర్ లో పాయింట్. ఇది మీకు నేను ఇక్కడ క్యాండిల్స్ లో చూపించాను. ఓకే, ఇక్కడ క్యాండిల్స్ లో చూపించాను, ఇక్కడ లైన్ లో చూపించాను. ఇప్పుడు చలో హయ్యర్ హై హయ్యర్ లో. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో మనము దీన్ని ఎలా డ్రా చేయాలి? డ్రాయింగ్ కూడా ఇంపార్టెంటే కదా. సో దీని డ్రాయింగ్ వచ్చేసి మనకి ఎలా ఉంటది అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందా? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి మిడిల్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ సెకండ్ హయ్యర్ లో దగ్గర గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకు మిడిల్ పాయింట్.